ఈ కుటుంబానికి 2 కోట్ల రూపాయలు మా తరపు నుంచి వారికి రాజుగారికి అందజేసి వారి కుటుంబానికి అందజేయమని చెప్తున్నాను. అంటే 2 కోట్ల రూపాయలు పెట్టి కొనేసుకున్నారా? సీఎం రేవంత్ రెడ్డిని శాంతిపరచడానికి ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆయన దగ్గరికి వెళ్ళారా? పోలీసులు వ్యవహరిస్తున్న తీరును చూసి అల్లు అర్జున్ భయపడ్డారా? 2 కోట్లు పెట్టి రేవతి హస్బెండ్ని కొనేసారా అనిపించింది నాకైతే. ఎందుకంటే చాలా చిన్న విషయం, అది కూడా పూర్తిగా అల్లు అర్జున్కి ఇందులో బాధ్యత ఏమీ లేదు. అయినా ఆయన తరపున 1 కోటి రూపాయలు, ఫస్ట్ ఒక 20 లక్షలు అనౌన్స్ చేశారు, తర్వాత అది 1 కోటి రూపాయల వరకు వెళ్ళింది. ఎందుకంటే ఇందులో మనం స్పష్టంగా గమనిస్తే ఆయనే దీన్ని చాలా పెద్దగా గెలుక్కున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన్ని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసిన రోజు కూడా ఆయన యాటిట్యూడ్ చూస్తే మనకి అబ్నార్మల్గా అనిపించింది. అంత యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, సైలెంట్గా వెళ్ళి జరిగిన సంఘటన అబ్జర్వ్ చేయడం. ఇన్ కేసు ఆయనకి రిమైండ్ విధిస్తే ఆయన ఒక రోజు ఉన్నారు, తర్వాత బెయిల్ వచ్చింది, నైట్కి నైటే బెయిల్ శాంక్షన్ అయింది, మార్నింగ్ కల్లా బెయిల్ పోలీస్ స్టేషన్కి చేరుకుంది, ఆయన వచ్చేసారు, అంతా బాగానే ఉంది. ఆ తరువాత ఆయన సెటప్ చేసుకున్నాడో లేదో సినిమా ఇండస్ట్రీకి ఆయన ఒకసారి చూడాలనిపించిందో, మొత్తం సినిమా ఇండస్ట్రీ చిన్న పెద్ద డైరెక్టర్ ఈ డైరెక్టర్ అని తేడా లేకుండా అందరూ కలిశారు ఆయన్ని. కలిసిన తర్వాత దీని మీద ఒళ్ళు మండింది ఎవరికి? సీఎం రేవంత్ రెడ్డికి మండి ఒక ఎమ్మెల్యే అడిగిన క్వశ్చన్కి అసెంబ్లీలో ఆయన దగ్గరగా 1 అవర్ పాటు దీని గురించే చర్చించారు. అది చర్చించారు, అయిపోయింది. ఆ తర్వాత అల్లు అర్జున్ దాని మీద ప్రెస్ మీట్ పెట్టి గెలవకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే ఈ మధ్యన అల్లు అర్జున్ని యాటిట్యూడ్ స్టార్ అని కూడా పిలుస్తున్నారు. ఈ సంఘటనలన్నీ చూస్తే అల్లు అర్జునే దీన్ని గెలుక్కున్నారు అనిపించింది. ఇంకొక విషయం ఏంటి అంటే ఆవిడ ఎలాగో చనిపోయింది, ఆయనకు ఒక మంచి ఉద్యోగం, ఆ అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ఇస్తే సరిపోయేది. వీటన్నిటితో పాటు సపరేట్గా 2 కోట్ల రూపాయలను వాళ్ళ ఫ్యామిలీకి అనౌన్స్ చేయడం వెనక కారణాలు ఏంటి నాకు అర్థం కాల. అయితే ప్రొడ్యూసర్ దిల్ రాజు వెళ్ళి సీఎంని కలిసిన తర్వాత ఆయనతో మంతనాలు చేసిన తర్వాత అల్లు ఫ్యామిలీతో కూడా మంతనాలు చేసి ఈ 2 కోట్ల రూపాయలు ఇప్పించడం బాగానే ఉంది. అయితే ఇదంతా మాస్టర్ ప్లాన్ అనిపిస్తుంది. ఎందుకంటే త్వరలో దిల్ రాజు మూవీ కూడా అతిపెద్ద స్టార్తో మూవీ కూడా రిలీజ్ అవుతుంది. ఈ తెలంగాణ ప్రభుత్వం ఏమో మేము బెనిఫిట్ షోలు ఇవ్వము, రేట్లు పెంచము అనే తీరులో ఆలోచిస్తుంది. ఇవన్నీ చూస్తే ఇదేదో నాకు ఎఫెక్ట్ అయ్యేలా ఉంది, నా సొమ్ము పోయేలా ఉంది అనిపించి ఆయన వెళ్ళి కలవడము, ఈ శాంతిపరచడం జరిగింది. ఇదంతా పోతే మళ్ళీ ఈ సినీ ప్రముఖులందరూ కూడా సపరేట్గా వెళ్ళి కలుస్తారట. ఎందుకంటే రాబోయే వాళ్ళ మూవీస్కి ఇది ఎఫెక్ట్ అవ్వకూడదు కదా. ఏదైతేనే మొత్తానికి ప్రభుత్వాన్ని వాళ్ళకి కావాల్సిన సాధారణ స్థితికి తెచ్చుకునే ప్రయత్నాలు అయితే చేయడం స్టార్ట్ చేశారు. కాకపోతే ఒక అబ్బాయికి, హాస్పిటల్లో ఉన్న ఒక అబ్బాయికి, చనిపోయిన ఒక ఆవిడికి, ప్రస్తుతం వాళ్ళ ఫ్యామిలీకి 2 కోట్ల రూపాయలు బేరం పెట్టారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా సిచ్యువేషను దిల్ రాజు వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత అనౌన్స్ చేశారు. ఇదంతా పక్కన పెడితే మనం ఇందులో కొన్ని విషయాలు ఆలోచించాలి. ఇందులో స్వయంగా అల్లు అర్జున్కి ఎలాంటి ప్రాబ్లమే లేదు, అసలు ఈయనేం స్వతహాగా చేసింది కూడా కాదు. కానీ సీసీ ఫుటేజ్ అది ఇది చూస్తుంటే ఇందులో పూర్తిగా అల్లు అర్జున్ తప్పు కూడా లేదు అనిపిస్తుంది. అయితే ఇదంతా వాస్తవమా అవాస్తవమా ఏంటి, దీని కథ తేలాలంటే ఇంకొక 6 మాసాలు పట్టే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కోర్టులో ఇదంతా తిరుగుతూ ఉంటుంది. అయితే స్వయంగా రేవతి వాళ్ళ హస్బెండే నేను కేసునంతా వాపస్ తీసుకుంటాను అంటున్నారు. యాక్చువల్గా ఇక్కడ మనకు జరుగుతున్న కేసు డైరెక్ట్గా చూస్తే పోలీసుల నుండి, ప్రభుత్వం నుండి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఈ సినిమా పెద్దరెళ్ళి చల్లబరిస్తే కొంతవరకు దీని స్థాయి తగ్గి ప్రశాంతత అవుతుంది. దీంతోపాటు అల్లు అర్జున్ కూడా కొన్ని రోజులు సైలెంట్గా ఉంటే ఎలాంటి ప్రాబ్లము రాదు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ఈ సినిమా ఇండస్ట్రీలో కొన్ని ఊహించని సంఘటనల వెనుక మీ యొక్క కామెంట్ ఏంటి, మీ ఉద్దేశం ఏంటి, కామెంట్ చేయండి.